టాప్ డైరెక్టర్ కాదు, భారీ ఫ్రాంచైజీ అస్సలు కాదు. అయినా రామ్ చరణ్ పెద్దికి వచ్చినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. అసలు ఈ రేంజ్ బిజినెస్ వెనుకున్న మ్యాజిక్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా సాధిస్తున్నటువంటి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించే. సాధారణంగా ఒక మూవీ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలంటే స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ ఉండాలి, భారీ ట్రాక్ రికార్డ్ కూడా ఉండాలి, లేదంటే బిగ్ బ్రాంచెస్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. కానీ పెద్ది విషయంలో జరుగుతుంది మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో వర్గాలు వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా చూసుకుంటే పెద్ది వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రామ్ చరణ్ కెరీర్లో సంచలన స్థాయిలో నిలిచిందని చెప్పొచ్చు. ఇది ఆయన కెరీర్లోనే థర్డ్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్గా నిలవడమే కాకుండా సోలో హీరోగా సెకండ్ బెస్ట్ బిజినెస్గా చెప్పబడుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం కూడా ఒకటి ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనుక భారీ బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డులు కలిగినటువంటి స్టార్ డైరెక్టర్లు లేరు. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై అసాధారణ నమ్మకం కూడా చూపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం రామ్ చరణ్ మార్కెట్, ఆయనకున్న భారీ పాన్ ఇండియా ఇమేజ్, అలాగే ఈ సినిమాపై ఏర్పడినటువంటి పాజిటివ్ బజ్. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ ప్రమోషన్స్, భారీ మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ ఇవన్నీ కలిపి పెద్దిపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు అభిమానులు ఒక్కటే మాట చెబుతున్నారు, ఇది డైరెక్టర్ బిజినెస్ కాదు, ఇది మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్తోనే ఎంత హాట్ టాపిక్గా మారినటువంటి పెద్ది రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? పెద్ది రామ్ చరణ్ కెరీర్లోనే మరో ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందా? కమెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను.